వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో మరోసారి విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఖైదీగా వంశీ ఉన్నారు. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నిన్న విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. రాజకీయ ప్రేరేపితంతోనే వంశీపై కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే కస్టడీ కూడా పూర్తయిందని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసులో వంశీకి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు కూడా వాదనలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రైట్. వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో మరోసారి విచారణ జరగబోతుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి రిమాండ్లో ఖైదీగా ఉన్నారు వంశీ. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నిన్న విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. రాజకీయ ప్రేరేపితంతోనే వంశీపై కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. అయితే ఇప్పటికే కస్టడీ కూడా పూర్తయిందని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసులో వంశీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ నేపథ్యంలో వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ కూడా వాదనలు జరగనున్నాయి. రైట్. వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. అయితే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నిన్న విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. రాజకీయ ప్రేరేపితంతోనే వంశీపై కేసు నమోదు చేశారు, వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి న్యాయవాది వాదించారు. అయితే ఇప్పటికే కస్టడీ కూడా పూర్తయింది, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసులో ఆల్రెడీ ఒకసారి విచారణ కంప్లీట్ అయింది. మరోసారి ఇవాళ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోస్నా, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇప్పటికే విచారణలు 2 సార్లు విచారణ కొనసాగింది. అయితే ఈ రోజు కూడా విచారణ ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సత్యవర్ధన్ కిడ్నాప్ హత్యాయత్నం కేసులో చూసుకుంటే వంశీ ఇప్పటికే రిమాండ్ పూర్తి చేసుకున్నప్పటికి కూడా అనేక కేసుల్లో వరుసగా వంశీ ప్రధాన పాత్రధారగా ఫిర్యాదులు రావడంతో, అనేక ఫిర్యాదులు రావడంతో పోలీసులు కూడా క్షుణ్ణంగా ఈ కేసును పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి వంశీ రిమాండ్ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షుల్ని భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 17 కేసుల్లో ప్రధాన సూత్రధారి, 17 కేసుల్లో ముద్దాయిగా ఫిర్యాదులు కూడా ఇప్పటికే అందినాయి. అయితే వంశీ ఎప్పుడైతే పోలీసులు అదుపులో తీసుకొని రిమాండ్ విధించారో ఆ తర్వాత వంశీపై ఉన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అనేక ల్యాండ్ కబ్జాలు, అదేవిధంగా ఇసుక మాఫియా, ఈ రకాలైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికీ వంశీ పిటిషన్ మీద పలుమార్లు విచారణ కొనసాగినప్పటికీ కూడా ఈ రోజు కూడా వంశీకి బెయిల్ పిటిషన్ మీద విచారణ కొనసాగుతున్నారు. వంశీ తరపు న్యాయవాదులు ఖచ్చితంగా వంశీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టుకు తెలియజేస్తుంటే, మరోపక్క ప్రభుత్వం నుంచి అయితే మాత్రం వంశీ బయటకు వస్తే ఖచ్చితంగా ఎవరైతే సాక్షులు ఉన్నారో ఈ సాక్షులందరికీ ఇబ్బందులు వాటిల్తే, అదేవిధంగా సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వంశీని ఖచ్చితంగా మరో 20 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరికొంత సమాచారం వంశీ నుంచి ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వ పాలనలో చేసిన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉందనేసి ఇప్పటికే కోర్టును పోలీసులు కోరారు. అయితే ఈ రోజు జరిగే విచారణలో వంశీకి బెయిల్ మంజూరు అవుతుందా లేదంటే పోలీస్ కస్టడీకి వంశీని అప్పచెబుతారనేది వేచి చూడాల్సి ఉంది. జోస్నా. రైట్ రాజేష్.